మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ సత్యం ప్రసాద్. ఈరోజు చిత్తూరు నగరంలో శ్రీరామనవమిని పురస్కరించుకొని విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో చిత్తూరు నగరంలోని కొంగారెడ్డిపల్లి నుంచి దాదాపు నగరం అంతా కూడా మాడవీధుల్లో అన్నింటిలో కూడా పెద్ద ఎత్తున విశ్వ హిందూ పరిషత్ తరఫున బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ సంబంధించి బీజేపీ సీనియర్ నాయకులైన చిట్టిబాబు గారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం రండి. తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈరోజు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ చిత్తూరు నగరంలో ఈరోజు శ్రీరామనవమి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో విశ్వ హిందూ పరిషత్తు, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, బజరంగ్ దళ్ వివిధ క్షేత్రాల ప్రతినిధులతో ఈ శ్రీరామ ఉత్సవ కమిటీ ఏర్పడింది. ఈ ఉత్సవ కమిటీ సారథ్యంలో నేడు బైక్ ర్యాలీ జరిపించడం జరుగుతూ ఉంది. కొంగారెడ్డిపల్లి ఆంజనేయ స్వామి గుడి నుంచి టౌన్ అంతా తిరిగి కట్టమంచి చెరువు కట్ట మీద ఉన్నటువంటి వివేకానంద స్వామి విగ్రహం వద్దకు ఈ బైక్ ర్యాలీ ముగింపు ఉంటుంది. ఇందులో హిందువులందరూ కూడా ఈరోజు స్వచ్ఛందంగా వారికి వారే పాల్గొని ఒక 5,000 మంది ఈరోజు బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. అటునంటే ఈ శ్రీరామనవమి సందర్భంగా ప్రతి ఒక్కరూ ఏ విధమైనటువంటి అకుంఠిత దీక్షతో ఉన్నారు, ఆధ్యాత్మిక చింతనతో ఉన్నారు. మర్యాద పురుషోత్తముడైనటువంటి శ్రీరామచంద్ర మహాప్రభు వారి యొక్క జీవిత గాథను తమ జీవితంలో కూడా ప్రతిబింబించుకోవాలి, వారి మంచి లక్షణాలను అవలంబించుకోవాలి, ఆ కుటుంబం సంతోషంగా ఆనందదాయకంగా ఉండాలి ఈ శ్రీరామనవమి నుంచి అని చెప్పి భావించి ఈరోజు ఈ శోభాయాత్రలో బైక్ ర్యాలీలో పాల్గొన్నటువంటి వాళ్ళకందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి చిత్తూరు నగరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబానికి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై హింద్, జై భారత్. చిత్తూరు పుర ప్రజలకు అందరికి కూడా శ్రీరామ నవమి శుభాకాంక్షలు. జై జనసేన, జై విశ్వ హిందూ పరిషత్. ఈరోజు శ్రీరామనవమిని పురస్కరించుకొని మన చిత్తూరు టౌన్ అంతా మన ఉత్సవ కమిటీ యొక్క ఆహ్వానం మేరకు చిత్తూరులో ఉండే ప్రతి హిందువు ఈ యొక్క బైక్ ర్యాలీలో పాల్గొనడం జరిగింది. ఫస్ట్ సంవత్సరం 100 మంది వచ్చారు. ఇప్పుడు రెండవ సంవత్సరం 700 మంది నుంచి 1000 మంది దాకా వచ్చారు. ఇప్పుడు సుమారు 3,000 నుంచి 4,000 మంది దాకా వచ్చారు. ఇంకా కూడా హిందువులు బయట వచ్చి ఈ యొక్క మన యొక్క యూనిటీని, మన ఐక్యతని ఈ చిత్తూరు ప్రజలకు కానీ, మన భారతదేశ ప్రజలకు కానీ, రాష్ట్ర ప్రజలకు కానీ తెలియజేసి ఈ యొక్క ఉత్సవాలను జయప్రదం చేసినందుకు అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమిలో మన హిందూ అంటే ఏమినే అందరికీ తెలిసేదానికి ఇంకోటి, ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కువ కర్నూలులో ఎక్కువ ఉన్నారు వాళ్ళు. ఆ పిల్లలంతా ఇంకో దేవుడే వాళ్ళు పెళ్లి చేసుకోలేదు, ఏం చేసుకోవాలి. దేశానికి ఈ రాముడు దీనికోసమే వాళ్ళు త్యాగం చేస్తున్నారు వాళ్ళ లైఫ్ని. కాబట్టి అట్లా ఒక శక్తిహీనమైన ఇది రాముడు మనకు అంత ఆకర్షంగా ఉంది ఆయన అంటాడే. కాబట్టి ఈరోజు ఆ శ్రీరామనవమి మీద మన అందరూ కలిసి చేసిన దానికి సంతోషము. భారీ ర్యాలీ అపూర్వ స్పందన కనబడుస్తుంది. ఈ రోజు ఇది మరో అయోధ్యగా కనబడుస్తుంది. ప్రజలందరూ హిందూ సమాజం మొత్తం ఈ విధంగా దేవాలయాల్లో ఒక పండుగ వాతావరణం. మొన్న ఉగాది ఉత్సవం అయింది, తర్వాత శ్రీరామనవమి వచ్చింది. ఈ చిత్తూరు పట్టణంలో ఒక హిందూ వాతావరణం కనబడుస్తోంది. ఇది హిందుత్వానికి మరణం లేదు. వేరే మతస్థులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఇది ఈ జన్మానికి ఇది భారీ ర్యాలీగా చిత్తూరు పట్టణ ప్రజలందరూ కూడా ఘనస్వాగతం పలుకుతున్నారు. వారికందరికీ కూడా మా హిందూ పరిషత్ తరఫున ఉదయపూర్వక కృతజ్ఞతలు.